హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కవిత కుకింగ్ వైల్డ్స్. మనం ఈరోజు సింపుల్గా ఓట్స్లో ఉప్మా ఎలా చేసుకుందామని చూద్దామండి. నేను ఒక గ్లాస్ ఓట్స్ తీసుకున్నాను. మన ఓట్స్ని ముందుగా బండిలో వేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటా ఉన్నాను. అది ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె యాడ్ చేసుకున్న తర్వాత దానికి నేను వెజిటేబుల్స్ని కట్ చేసుకోండి. నేను బీన్స్, క్యారెట్, ఆనియన్స్, మిరపకాయ అంతా వేసుకుంటున్నాను. అవంతా వేసుకొని ముందు పోపు పెట్టుకుంటున్నాను. పోపు పెట్టుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని నేను యాడ్ చేసుకుంటా ఉన్నాను. వెజిటేబుల్స్, ఆనియన్స్ అంతా ఒక్కటిగానే వేసుకుంటున్నా. పచ్చిమిర్చి అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం డైట్లో కానీ ఉంటే ఉప్మా తినేలాగానే ఇది ఓట్స్ని ఉప్మా లాగా చేసుకొని కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. మిల్క్లో తినేకి చాలా బోర్ అవుతా ఉంటే ఇలా కూడా తినచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కొంచెం టర్మరిక్ పౌడర్ అనేక సాల్ట్ని యాడ్ చేస్తున్నా. ఒక టమాటాని కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కావాలంటే కొంచెం మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్న ఓట్స్ని యాడ్ చేసుకుంటున్నా. ఓట్స్ని యాడ్ చేసుకొని కొంచెం తగినంత వాటర్ని కూడా లైట్గా పైన చింకరించుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అప్పుడు ఆ ఓట్స్ అనేది గట్టిగా లేకుండా బాగా మెత్తగా అయిపోతుంది. చాలా నీళ్ళు వేస్తే మళ్ళీ అది కొంచెం వేరేలాగా అయిపోతుంది. నీళ్ళు లైట్గా చిమ్కరించుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఓట్స్ ఉప్మా రెడీ అయిపోతుందండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఓట్స్ ఉప్మా రెడీ అయిపోతుంది. మీకు ఇది ఇష్టమైతే లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.